డెలివరీ అయిన తర్వాత 18 నెలలు అయితే ఉంది, ఇంతవరకు పీరియడ్ రాలేదు, నాకు ఏం పర్వాలేదా అని ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందండి. విషయం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలిస్తారు కదా, ఈ ఫీడింగ్ టైం ఉన్నన్ని రోజులు హార్మోన్స్ కొంచెం హాపాజాడ్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల మీకు ఖచ్చితంగా ఈ టైం టు ఈ టైమే డేట్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. సైకిల్స్ ఇర్రెగ్యులర్ గానే ఉంటాయి. కొంతమందికి డెలివరీ అయిపోయిన తర్వాత నెలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది. కొంతమందికి సంవత్సరమైనా రాదు. ఇంకొంతమందికి ఇదిగో ఈ అమ్మాయి చెప్పినట్టు 1.5 సంవత్సరమైనా తనకు పీరియడ్ రాలేదు. మీరు ఎప్పుడైతే పూర్తిగా పాలివ్వటం మాన్తారో, అంటే ఒక 2 ఏళ్ల వరకు పాలిస్తారు కదా, ఆ తర్వాత ఫీడింగ్ మాన్పించినాక పిల్లలకి మీ సైకిల్స్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి, రెగ్యులరైజ్ అవుతాయి. అంతవరకు సైకిల్స్ కొన్నిసార్లు ఒకవేళ రీడీమ్ అయినా, అంటే వచ్చినా కూడా పీరియడ్ రెగ్యులర్గా ఉండవు. 2 నెలలకి రావడం, 3 నెలలకి రావడం అట్లుంటది. కొంతమంది మాత్రం అదృష్టవంతులు ఉంటారనమాట, రెగ్యులర్గా వచ్చేస్తాయి 1-2 నెలల నుంచి. సో రెగ్యులర్గా వచ్చినా నార్మలే, రెగ్యులర్గా రాకపోయినా నార్మలే, అస్సలు రాకపోయినా నార్మలే, కంటిన్యూగా నెల అవుతున్నా కూడా నార్మలే. అన్నీ నార్మలే ఫీడింగ్ ఇచ్చే వరకు. కాకపోతే ఇందులో చిన్న చిక్కు ఉంది. ఏంటంటే ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు ఓవ్యులేషన్ అయితే రెగ్యులర్గా జరుగుతుందండి అప్పుడప్పుడు. సో మీరు మాత్రం ఏదో ఒక ప్రికాషన్ తీసుకోవాలి. కాండోమ్స్ వాడడమో, లేకపోతే ఓవ్యులేషన్ డేస్ చెక్ చేసుకోవటమో ఏదో ఒకటి చేయకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా? నేను మీ డాక్టర్ అమ్మని. నమస్తే.